శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే మేడం జబర్దస్త్కి నాగబాబు రీఎంట్రీ అని చెప్పేసి వైరల్ అవుతుంది. రీసెంట్గా ఒక ప్రోమో రిలీజ్ చేశారు సెలబ్రేషన్స్లో భాగంగా. ఆ ప్రోమో ఎంత వైరల్ అయింది అంటే జబర్దస్త్కి ప్రీవియస్ ఉన్న లీడర్స్ అంతా రావటం, టీమ్ లీడర్స్, దాంతోపాటు నాగబాబు రావటం, కానీ రోజా లేకపోవటం. కారణం ఏంటంటారు? ఏం జరిగింది అనుకుంటున్నారు? రోజా తర్వాత అయినా వస్తేమో, ఆ రోజు తనకు కుదరలేదేమో. లేదు అంటే రోజాకి నో ఎంట్రీ బోర్డు పెట్టారు, ఈయనకి ఎంట్రీ బోర్డు, ఆమెకు నో ఎంట్రీ బోర్డు పెట్టారేమో తెలియదు. కానీ ఏదేమైనా ఈ మధ్యకాలంలో జబర్దస్త్కి బాగా పడిపోయింది. అసలు ఇక ఆపేశారు అన్నట్లు. నిజానికి 12 సంవత్సరాల నుంచి అప్రతిహాతంగా ముందుకెళ్తుంది ఈ షో. ఎంతమంది విమర్శలను ఎదుర్కొంటానైనా, నాలాంటి వాళ్ళ శాపనార్థాలు ఎదుర్కొంటానైనా మొత్తానికి షో అయితే ముందుకు వెళ్తా ఉంది. సరే, ఇక చివరిలో తినగ వేము తీయగా అన్నట్లు ఈసుకొచ్చేసింది జనాలకు కూడా. ఇంకా కొత్తదేదో కావాలని శ్రీదేవి డ్రామా కంపెనీ అవి అట్లాంటివన్నీ వాటిని కూడా పరామర్శించారు. సరే, పరామర్శించిన తర్వాత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకున్నారో ఏమో, మళ్ళీ జబర్దస్తే కావాలి అని జనాలు అడిగారని నేను అన్నగాని, జనాలు అడుగుతున్నారు అనుకొని వీళ్ళు మొదలెట్టారు. మళ్ళీ మొదలెట్టి ఇంకా సరే అందరూ లీడర్లు అందరూ వచ్చారు, నాగబాబు గారు కూడా వచ్చి ఎంట్రీ అయితే ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడిన విధానం ఎట్లా ఉందంటే, అసలు వీళ్ళందరూ అడవికి వెళ్ళిన శ్రీరాముడు తిరిగి వచ్చినప్పుడు కూడా అయోధ్య ప్రజలు అంత సంతోషపడి ఉండరు అని, వాళ్ళు అంత సంతోషపడుతున్నారని ఈయన అనుకుని రావాలనుకున్నాడు, వస్తే సంతోషపడాలి కానీ ఆశ్చర్యపోతారేంట్రా కుయ్యా అని, మనల్ని ఎవడరా ఆపేది అని. ఇది ఈ కుయ్య అనేది ఒక సినిమాలో డైలాగు. నాకు గుర్తున్నంత వరకు రాక్షసుడు సినిమాలో చిరంజీవిను నాగేంద్ర బాబు ఇద్దరు ఉంటారు ఆ సినిమాలో. ఆ సినిమాలో ఓత పదం అన్నమాట కుయ్య అనేది. సరే, ఏది ఏమైనా ఆయనకు మట్టుకు చాలా సంతోషంగా ఉంది జబర్దస్త్కి రావటం. ఎందుకంటే రాజకీయాల్లో ఆయన అదృష్టాన్ని పరీక్షించుకుని ఆయన స్థానాన్ని పదిలిపరుచుకోవాలి అనుకున్నాడు ఆయన. అక్కడ ఏమంతా రెడ్ కార్పెట్ ఏమీ పడలేదు ఆయనకి. సో నాకు ఎప్పుడు నా ప్రొఫెషన్ నాకు ఉంది కదా, రాజకీయాలది ఏముంది అనుకున్నారో ఏమో, మళ్ళీ దీనికి వచ్చి జబర్దస్త్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నారు. కాకపోతే ఇదివరకులాగా ద్వంద్వార్థ మాటలు, అనవసరంగా పగలబడి నవ్వటాలు అవేవి లేకుండా కాస్త కొన్ని షోస్ చూస్తుంటాను నేను, వాస్తవమైన సమస్యలను తీసుకుంటారు కొన్ని షోస్లో. జీటీవీలోనూ ఏమో నేను చూస్తాను, చిన్నపిల్లలతోటి షో నడుపుతారు, డ్రామా జూనియర్స్. బాగుంటుంది. సమస్యల గురించి, తల్లిదండ్రుల గురించి, పిల్లల మధ్యలో ఉండే అనుబంధాల గురించి, చదువుల గురించి, ఆరోగ్యాల గురించి, ఇట్లా రకరకాల, అది ఒక మాదిరి అవేర్నెస్ ప్రోగ్రాం లాగా, అవగాహన ప్రోగ్రాం లాగా ఉంటుంది. అట్లా ఉండాలని కోరుకుంటున్నా. కానీ నేను అనుకోవడమే కానీ జబర్దస్త్ విషయంలో మనం అలా కోరుకునే అవకాశం లేదనుకుంటున్నా. ఎందుకంటే ట్రాన్స్జెండర్ని చాలా అవమానకరంగా చూపించిన ఘనత ఇది. 12 ఏళ్ల షో అని చెప్పుకోవడం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో, ట్రాన్స్జెండర్ని అవమానంగా చూపించిన షోగాను, ద్వంద్వార్థపు మాటలు, వెకిలి డైలాగులు, ఒక భర్తకి ఎక్కువ మంది భార్యలు, అలాగే ఒక భార్యకి వేరే వారితో అఫైర్సు, ఇట్లా రకరకాలుగా. అంటే ఒక ఆరోగ్యకరంగా అయితే మటుకు ఆరోగ్యకరంగానూ లేదు, అవగాహన పరంగానూ లేదు, కళాత్మకంగానూ లేదు, ఏ విలువలో లేని షో ఏదన్నా ఉందంటే జబర్దస్తే.
పైగా అది ప్రైమ్ టైంలో వస్తుంటుంది. ఈ ప్రైమ్ టైంలో రావడంతో ఏం జరుగుతుంది అంటే, నేను ఒక్క జబర్దస్త్ షోను అంటున్నానని కాదు, ప్రతి ఛానల్లోనూ ఏదో ఒక టైంలో 8 గంటలు 9 గంటలు ఆ ప్రాంతంలో న్యూస్ బాగా వినేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఆ స్థానంలో న్యూస్ చూడటం అనేది చాలా వెనకబాటుతనంలాగా అయిపోయింది జనాలకి. ఈ షోస్ని ఏంటంటారు, ఎంటర్టైన్మెంటు, అలాగే రియాలిటీ షోస్, అన్రియాలిటీ షోస్, రియాలిటీ షోస్ అని చెప్పి చూపిస్తున్నారు కదా. ఈ రియాలిటీ షోస్ మీద ఉన్న ధ్యాస ఇది సీరియల్స్ని అసలు ఆ శుక్రవారం శనివారం అయితే సీరియల్స్ కూడా ఆ 2 రోజులు సీరియల్స్ కూడా వెయ్యని పరిస్థితి. అట్లాగే ఒకటికి మించిన ఛానల్స్ రావటం. ఇప్పుడు ఈటీవీ ఉందనుకోండి, ఇదివరకు ఈటీవీ ఒకటే ఉండేది, ఆ తర్వాత ఈటీవీ రకరకాల ఈటీవీలు వచ్చేసినాయి, ఈటీవీ ప్లస్ అని ఇలా ఎక్కువ ఛానల్స్ వచ్చేసరికి జనాలు ఏంటంటే అసలు ఈటీవీలో వచ్చే న్యూస్ని ఎవరో పెద్దవాళ్ళు చూస్తున్నారు కానీ మామూలు వాళ్ళు చూడట్లా. అసలు మాకు న్యూస్తో పని ఏంటి, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి అనేలాగా మనుషులు అనుకునేలాగా వీళ్ళు చేసేశారు. అసలు ఒకానొక సందర్భంలో అయితే నేను ఎక్కడన్నా బయటికి కనిపిస్తే మేము ఉద్యమాలు చేస్తామనే ఉద్దేశంతో, మేడం జబర్దస్త్ షోను ఆపించండి, మేము ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాము, పిల్లలు పెద్దవాళ్ళు అవే పనిగా ఆ పిచ్చి జోకులు వింటా ఆ వెకిలి మాటలు అవి అనుకరిస్తున్నారు పిల్లలు అని చాలామంది నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు. కాకపోతే ఏంటంటే మనం సుమోటోగా వెయ్యాలి, తీసుకోవాలి అసలు ప్రభుత్వాలే, ఏదన్నా బిల్లు వెయ్యాలి. మనం ఎన్ని విషయాలకని మనం చేయగలుగుతాము, మన పరిమితులు ఉంటాయి కదా. అందుకని కొన్నిటిని సరే జనాలే తిరస్కరిస్తారేమో చూస్తుంటే జనాలు దానికి ఇంకొంచెం గంజాయికి అడిక్ట్ అయినట్టు ఈ షోస్ కూడా అడిక్ట్ అయిపోయారు. మరి ఇలాంటి షోలో రీఎంట్రీ గురించి ఆయన అంత గొప్పగా చెప్పుకుంటున్నాడు అంటే వీళ్ళు ప్రతిసారి ఇదిలా ఉండగా ఇంకొక చోట అదృష్టాన్ని పరీక్షించుకుంటారు, అక్కడ బాగలేదు అంటే మళ్ళీ ఇక్కడికి వస్తారు. అసలు నా ఉద్దేశంలో రాజకీయాలే చెయ్యాలి, రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే వాళ్ళు ఫుల్ టైం రాజకీయ నాయకుల్లాగా ఉండాలి. అసలు వాళ్ళ వృత్తి ప్రవృత్తి రాజకీయమే అవ్వాలి. అని మేము ఎట్లా బతికేది అంటారు. ఎట్లా బతికేది అంటే వాళ్ళ రాజకీయ నాయకులు బతికే బతుకులు, సంపాదించుకునే డబ్బులు సంపాదించుకోకండి, అందుకు ఇష్టమైతేనే రండి. పెద్ద పెద్ద కార్లు, ఇండిపెండెంట్ ఫ్లైట్లు, చార్టర్డ్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు, కారు, పెద్ద పెద్ద భవంతులు, వీళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేస్తే విపరీతంగా ఖర్చులు. రాజకీయ నాయకులు ఇట్లా తయారయ్యారు కదా, అందుకని ఎక్కువ డబ్బులు కావాలనుకుంటున్నారు. అట్లా కాకుండా మీరు రాజకీయ నాయకులు అంటే అదొక జాతిలాగా మనం చెయ్యెత్తి మొక్కేంత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా మీరు రాజకీయ నాయకులు ఉండండి. అసలు సినిమాలు చేయొద్దు, వ్యాపారాలు చేయొద్దు, ఏం చేయొద్దు. రాజకీయాలు పూర్తి కాలంలో రాజకీయాల్లో ఉండండి, మీకు ప్రజలే మిమ్మల్ని చూసుకుంటారు, బ్రహ్మరథం పడతారు. అట్లా కాదు. ఒక రాజకీయ నాయకుడికి కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సినిమాలు కావాలి, వ్యాపారం కావాలి, రాజకీయాలు కావాలి, అన్నీ కావాలి. ఎట్లా అట్లా ఇది వద్దు. ఇలా ఉంటే గనక మీరు నిస్వార్థంగా పనిచేయలేరు, ప్రజలకు మీరు మీ పరిపాలన అందించలేరు, అలాగే మీ సహాయ సహకారాలు అందించలేరు, మీ సేవలు ఇవ్వలేరు, నిస్వార్థమైన సేవలు. అందుకని ఈయన రాజకీయాలకు పూర్తిగా రాజీనామా ఇచ్చేసేసి జబర్దస్త్కి వచ్చారా, లేకపోతే జబర్దస్త్ 3 రోజులు, రాజకీయాలు 3 రోజులు అనుకుని వచ్చారో తెలియదు. కానీ ఏదేమైనా ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల్లాగా ఉండండి. రైట్ మేడం, థ్యాంక్ యూ.